వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధి నా వశిష్ఠుండెందు నవతరించే, నింపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, కుహుడను పుణ్యుడే కులము వాడు, శ్రీశుకుడెచ్చటి జలగి జన్మించెను, శబరియే కులమందు జన్మముందే, నే కులంబున వీరందరొచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, వ్యాసుడు ఏ కులంలో జన్మించాడు, విదురుడు ఏ కులంలో పెరిగాడు, ఏ కులములో కర్ణుడు గొప్పవాడయ్యాడు, వశిష్ఠుడు ఏ కులంలో పుట్టాడు, వాల్మీకి ఏ కులం వాడు, పుణ్యవంతుడైన గుహుడు ఏ కులము వాడు, సుఖయోగీంద్రుడు ఎక్కడ జన్మించాడో, శబరి ఏ కులములో పుట్టింది, వీరందరూ ఏ కులములో పుట్టి పెద్దవారయ్యారు, నీ దయకు పాత్రులైన వారికి జాతి కులాలెందుకు అని ఈ పద్య భావం. పరమాత్మ, నీకు కావలసింది కులం కాదు, అనుకూలం. భక్తికి అనుకూలురైతే నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఎవరినెలా కాపాడాలో నీకు తెలుసు, నీకు నేర్పేవారు కూడా ఉంటారా అని ఈ పద్య భావం. ధన్యవాదములు.